యేసయ్య నిమిత్తము శిరచ్ఛేదనం చేయబడ్డారు ప్రియులారా. యేసయ్య నిమిత్తము మరణము గావించబడ్డారు. నిజంగా మనం గమనించినట్లయితే 12 మంది శిష్యులను 12 రకాలుగా చంపేసేశారు. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తే పేతురునైతే తల క్రిందులుగా సిలువ వేసి చంపేశారు. ఇంకా మత్తయి, మార్కుని రకరకాలుగా వారు ఎన్నో రకాలుగా వీరందరినీ కూడా భయంకరంగా హతసాక్షులుగా మార్చబడినట్లుగా నేను మీకు దేవుని యొక్క వాక్య భాగంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియులారా. ఆ వ్యక్తులు మనం చూసినట్లయితే చూడండి, వారు దేవుని కొరకు శిరశ్ఛేదనము చేయబడినటువంటి ఆత్మలను చూచితిని. యేసయ్య కొరకు నిలబడ్డారు. కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, ఇరుకొచ్చింది, నిన్ను చంపేస్తామని చెప్పి అన్నారు. సంతోషంగా మరణిస్తాం, ఇబ్బంది ఏం లేదు. యేసయ్య కొరకు చనిపోతాం, యేసయ్య కొరకు చనిపోతాము అని చెప్పి ధైర్యంగా చెప్పారు. శ్రమలు వస్తే సంతోషపడాలండి.